ఈ రోజుల్లో స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి రావడంపై మీ అభిప్రాయం మ్యామ్? చాలా మంచిది. స్టూడెంట్స్ పాలిటిక్స్లో లేకపోతే రెండు రకాల నష్టాలు. ఒకటి పాలిటిక్స్కి నష్టం. ఎటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు అనేది అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ తెలియదు. పైగా తమకి ఫ్యూచర్లో లీడర్స్ ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది కూడా కమ్యూనిటీకి తెలియదు. డబ్బున్న వాళ్ళు, పరువు ఉన్న వాళ్ళు, కుటుంబాల వాళ్ళు వాళ్ళే వస్తారు, వాళ్ళకే ఓట్లు వేయాలి, వాళ్ళే మన ముందరికి తీసుకెళ్తారు అనేది. కొత్త ఆలోచనలు ఉన్నవాళ్ళు, కొత్త మార్గాలు ఉన్నవాళ్ళు వస్తారు అనేది తెలియాలి. అది తెలియకపోవడం వల్ల సొసైటీ చాలా నష్టపోతుంది. రెండవది, స్టూడెంట్కే తెలియదు ఏ గవర్నమెంట్లో తను ఉన్నాడో. ఎవరుంటే వాడిని ఒప్పుకోదలుచుకుంటే ఒప్పుకోవడం, లేకపోతే అతనికి ఉన్న రాజకీయ అవగాహన ప్రకారం నడిచిపోవడం అంతే వస్తుంది. రాజకీయం ఎలా నడుస్తుందో తెలియట్లా. దీనివల్ల స్టూడెంట్కి తన యొక్క ఫ్యూచర్ కానీ తన వాళ్ళ ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుందో తెలియదు. చాలా కష్టాలు ఉన్నాయి. స్టూడెంట్ ఇటు తన డెవలప్మెంట్ తను చూసుకుంటూ, తన కుటుంబ పరిస్థితులు తను చూసుకుంటూ, రాజకీయ పరిస్థితులు చూసుకోవడం అనేది కత్తి మీద నడక లాంటిది. కానీ అలా నడకలిసిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ దేశక రాజకీయాలు మార్చిన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రెవల్యూషను స్టూడెంట్స్ తోటి మొదలెట్టింది. నెక్స్ట్ వియత్నాం. వీటన్నిటిలోనూ కూడా పెద్దవాళ్ళు అనేక కారణాల వల్ల వెనక్కిపోతే, సైలెంట్ అయిపోతే స్టూడెంట్స్ వ్యాపారం అయ్యారు. ఇతర దేశాల గురించి మనం నేర్చుకోవచ్చు. కొన్ని త్యాగాలు అవసరం. స్టూడెంట్స్కి చదువుకుంటూ నష్టం వస్తుంది. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వీడు పలానా పార్టీలో ఉన్నాడు అని పోలీసు రికార్డు చేస్తారు. కంపెనీలు వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు భయపడతారు. ఇలాంటి నష్టాలు ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయగలిగినప్పుడు ఎవడొస్తే నాయకులుగా మిగులుతారు. అంతేత స్టూడెంట్స్కి పాలిటిక్స్ తెలియాలి. పూర్తయిన క్రియాశీలక రాజకీయాల్లో రాగలిసిన రాయలేకపోయినా అండర్స్టాండ్ చేసుకోవాలి. కొన్ని ఫండమెంటల్ రాజకీయ పరిస్థితులు, దేశకాల పరిస్థితులు, ఇవాళ నడుస్తున్న ప్రభుత్వాల వల్ల, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ రెండు కూడా దీని మీద స్టడీ చేయాలి. వాడు వెళ్ళి కార్పొరేటర్ కిందో చైర్మన్ కిందో నిలబడక్కల, కానీ అర్థం చేసుకోవాలి. సో స్టూడెంట్స్ పాలిటిక్స్ తప్పకుండా రిలేట్ అయ్యే ఉండాలి. సోషల్ మీడియాపై మీ అభిప్రాయం మ్యామ్? సోషల్ మీడియా మీద న్యూ డెవలప్మెంట్. ఇవాళ మనం సోషల్ మీడియా అనుకుంటుంది, పూర్వకాలంలో మాట అనేవాళ్ళం పోచమ్మ కబుర్లని. పోచమ్మ కబుర్లు అంటే మౌత్ టు మౌత్, ముఖ్యంగా రూమర్స్ స్ప్రెడ్ అవడం. అలాగే క్లబ్ టాక్, క్లబ్బుల్లో కూర్చొని కొంచెం ఎక్కువ పుచ్చుకొని ఇష్టం వచ్చినట్టు బాగేస్తారు. సో ఆ రకమైనది ఇప్పుడు మీరు దీన్ని ఒక టెక్నాలజీ కింద తయారు చేసి ఎవడి అభిప్రాయం ఏమిటో అందులో పెట్టాడు. ఎదుటివాడు అభిప్రాయాన్ని అంగీకరించకపోయినా ఎంతో కొంత దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, లేకపోతే రియాక్ట్ అవ్వడం, సంతోషించడం, లేకపోతే హర్ట్ అవ్వడం. ఆవిడంత గొప్పవాళ్ళు లేదు అని ఎవడైనా నా మీద ఉపన్యాసం ఇస్తే అమ్మో అనుకుంటాను. ఆయన తిట్టి పోస్తే ఇవాళ వాడిని జైల్లో పెడతా ఉంటారు. సో సోషల్ మీడియా హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంట్రోలింగ్ ఇట్ సెల్ఫ్. పూర్వం పోచమ్మ కబుర్ల మీద కంట్రోలు, ఈ ఆడాళ్ళకి కబుర్లు, వీళ్ళు పెత్తనాలు,
అని లూజ్గా మాట్లాడేవాళ్ళని చూసారా? అవి కంట్రోల్ అవ్వడానికి లేడీస్ ఏం చేయాలో, ఏ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలో చెప్పాలి. సోషల్ మీడియా మీకు కూడా కొన్ని లిమిట్స్ ఏర్పాటు చేయాలి. అది గవర్నమెంట్ చేతిలో పని. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇవాళ ఏది ఆపలేం మనం. అంచేత వాడు బూతులు మాట్లాడుతున్నాడో మంచి మాట్లాడుతున్నాడో తెలియనప్పుడు సమాజం ఒప్పుకున్న మంచి చెడ్డలు సోషల్ మీడియా మీద కంట్రోలింగ్ ఫోర్సెస్ కింద ఉన్నారు. అదర్వైజ్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ సెల్ఫ్ అండ్ బ్లాక్ ఇట్. లేకపోతే ఇప్పుడు సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కదా, ఎంతో కొంత బాధ్యత ఉంది కదా. మరి సోషల్ మీడియాకి ఏమైనా ఉందా? సోషల్ మీడియాకి ఏమైనా ఉందా? ఇటు సెన్సారింగ్ ఉండాలి, పబ్లిక్ ఆడిటింగ్ ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. మన ఐడియల్ కాలేజ్ పరంగా మీకు ఇంకా ఫుల్ఫిల్ కావాల్సిన డ్రీమ్స్ ఏమన్నా ఉన్నాయా మ్యామ్? ఇంకా డ్రీమ్స్ మొదలెట్టందే. వాట్ ఈస్ నౌ హ్యాపెనింగ్ ఈజ్ ట్రూత్, ఈజ్ ఫ్యాక్ట్. వాట్ ఈస్ నౌ వీఆర్ నౌ ఎంజాయింగ్ ఈజ్ ది న్యాచురల్ గ్రోత్ విచ్ వాస్ పర్హాప్స్ ఏ బిట్ డిలేడ్. ఒక 10-12 సంవత్సరాల క్రితం జరగవలసిన మార్పు, ఎదుగుదల ఇప్పుడు జరుగుతుంది. అంచేత కలగడానికి ఇంకా టైం ఉంది. ఈ మార్పుని మనం ఎంజాయ్ చేయడమే కాకుండా ఎంకరేజ్ చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, కాలేజీకి వెన్యూ చాలదు, కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలదు. కాలేజీ చాలా బిగినింగ్లో మొదలెట్టడం వల్ల ఎర్లియర్ డేస్లో మొదలెట్టిన వెన్యూ వేరే అయిపోయింది. సొంతంగా మనం ఎక్యూర్ చేసుకుని డెవలప్ చేస్తున్న బిల్డింగులు వేరైపోయాయి. ఇవన్నీ ఒక చోటకు వచ్చేయాలి. ఈ ల్యాండ్ సంపాదించుకోవడానికి లేదా ఇప్పుడున్న మోడర్న్ స్టైల్లో ఇంకా కొన్ని ఫ్యూ ఫ్లోర్స్ అవి డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా లెక్కలో అయితే కొంచెం దగ్గరలో కొత్త సైట్లు కోసమే ప్రయత్నం చేస్తున్నాం, కలిసి వచ్చేలాగా. ఒకటే యూనిట్ కింద ఉంటే చాలా కంఫర్టబుల్, చాలా పాసిబిలిటీ ఫర్ డెవలప్మెంట్ గ్రోత్, అకాడమిక్ గాను మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను కూడా. అంత దానికోసం ఇంకా ఆలోచన మొదలెట్టాలి. దానికి డబ్బు కావాలి. అంతేదా, డబ్బు లేని కళలు ఎందుకు పనికిరావు కనుక ఇంకా కళకంటే మొదలట్లేదు. మీకు ఇష్టమైన బుక్, ఇంకా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఆథర్ మ్యామ్? ఆథర్ about 110 years back there used to be one gentleman అంటే చాలా పెద్దవాడు, శ్రీపాద అమృత డాంగే, ఎస్ఏ డాంగే అని కమ్యూనిస్ట్ లీడర్. మన దేశానికి స్వతంత్రం రాకపూర్వం అతన్ని మేరట కుట్ర కేసులో జైల్లో పడేశారు. ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీ మొదలెడతారని. మొదలెట్టలేదు అప్పటికి. ఎస్ఏ డాంగే రాసిన పుస్తకం ఒకటి ఉంది, అది ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ. హీ డిఫైన్డ్ దేర్ కమ్యూనిజం అంటే ఏమిటో డిఫైన్ చేశాడు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టినట్టుగా డిఫైన్ చేశాడు. స్లేవరీ అంటే ఏమిటో డిఫైన్ చేశాడు. అది మనకి ఇండియాకి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఇట్ ఈస్ రియల్లీ ఐ ఓపెనర్. చాలా విషయాలకి క్లారిటీ వస్తుంది, సొసైటీలో జరుగుతున్న మార్పులకి క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి తెగల రాజ్యం నుంచి రామరాజ్యం ఎలా వచ్చింది, రాముడు పరిపాలించిన పద్ధతి. తెగలు వాళ్ళ నాయకుడిని ఒక సభ పెట్టి ఆ సభలో ఎన్నుకునేవారు.
రాజు కొడుకు ఎప్పుడూ రాజే అవ్వలేదు. అతను రామాయణాన్ని అనలైజ్ చేయడంలో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ రాజు కొడుకు దశరథుడి కొడుకు రాముడు అవడం, వాడు రాజు అవడానికి ఒక ఈవెంట్ చెప్పాడు. దశరథుడు, నేను రిటైర్ అయిపోతాను, నా రాజ్యాన్ని ఎవరికైనా అప్పచెప్తాను, ఎవరు మంచివాళ్ళు మీరు ఎన్నిక చేయండి అని సభ చేశాడు. ఆ గ్రామ సభల పేర్లు ఎప్పుడూ ఉన్నాయి, కానీ తహసీల్దార్ గారు ఏం చెప్తే వాడు అవుతాడు ఇక్కడ. ఆ గ్రామ సభలో మనుషులందరూ కూడా రాముడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అంటే రాముడిని రాజు చేయండి అన్నాడు. వై షుడ్ దశరథ ఆస్క్ ది పీపుల్ ఫర్ ది ఫ్యూచర్ కింగ్? రాజు కొడుకు రాజు అయిపోతే ఈ అడగడం ఎందుకు? ఆ తర్వాత కథ అంతా. ఆ రామాయణ కాలం నుంచి వంశపార్యంపర గాథకారాలు రావడం అనేది ఆనాడు రాజులకే కాదు, రాజ్యాలకే కాదు, మన జమీందారులకి, కుటుంబ పెద్దలకి, వీళ్ళందరికీ కాదు, ఈవేళ రాజకీయాల్లో కూడా రాజుల కొడుకులే రాజులు. రాజుల కొడుకులు రాజులు అవ్వడానికి మళ్ళీ ఇందులో 2 గ్రూపులు, రామాయణంలో 2 గ్రూపులు వచ్చాయి. రాముడు పద్ధతి, వాడు ఆఖరి వాడు భారతుడు, కైక పద్ధతి. రామాయణం అనే రాజకీయ మలుపులు ఉన్నాయి. ఇవి చాలా నోట్ చేసుకోవాల్సిన విషయాలు అన్నది ఎస్ఏ డాంగే రాశాడు. ఎస్ఏ భారతంలో కూడా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఈ గొడవలు ఏం లేవు, ఇవన్నీ తర్వాత ఆపాదించారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కౌరవ రాజ్యానికి పెద్ద కొడుకు కాదు, వాడికంటే పెద్దవాడు ఉన్నాడు, వాడికి జబ్బు ఉందని మానేశారు. సో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది? ఈ స్టేజ్ నుంచే సంస్థానాలు, జమీందారీలు, చిన్న చిన్న స్టేట్స్ రాజకీయాలు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈజ్, మన రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు రాజ్యాంగ సభ ఎన్నికైందన్నాను కదా, 1950లో ఎన్నికైన దానికి 46లో ఎలక్షన్ అయ్యాయి. అందులో ఓట్లేసిన వాళ్ళు ఎవరు తెలుసా? మామూలు వాడు ఎవడు కాడు, నో కామన్ మ్యాన్. ఓన్లీ రాజస్థాన్ ఆస్థానాలు, సంస్థానాధీశులు వాళ్ళే. లేదు పెద్ద పెద్ద స్టేట్స్, జమ్మూ కాశ్మీర్ లాంటి వాళ్ళు పంపించిన వాళ్ళు చేసిన రాజ్యాంగం ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ కామన్ మ్యాన్. రాజ్యాంగం చేయాలంటే ఇప్పుడు అసలు మొత్తం అంతా మార్చేస్తారు, కానీ ఆ అంశాలు మాత్రం చాలా గొప్ప కనుక అంబేద్కర్ రాష్ట్రం ఏమన్నాడంటే, రాజ్యాంగం చాలా ఉన్నతమైంది, కానీ ఉన్నతులు నడిపినప్పుడే ఔన్నత్యం మిగులుతుంది. పనికి మాలిన వేసవాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అనుకుంటే రాజ్యాంగం ఎంత పెద్ద మాత్రమే. చాలాంటి వాళ్ళు ఆ స్టేజ్ నుంచి రాజకీయాలు. గాంధీ గారి దగ్గరికి వస్తే, గాంధీ గారు స్వరాజ్యం వచ్చినప్పుడు నేను ఈ స్వరాజ్యం ఒప్పుకోను, పాకిస్తాన్ భారతదేశం విడిపోవడం అనేది నా శవం నుంచి విడిపోవాలి అని ఒక రెబెలియన్ సేవ చేసి తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చాడు. హీ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, లిబర్టీ, ఐ మీన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వాజ్ లిబరైజ్డ్. అదొక స్టేజ్. అలాంటి రాజధాని లీడర్స్ ఉండేవాళ్ళు ఒక స్టేజ్. వాళ్ళ తర్వాత జరిగింది ఇది, ఇష్టం వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు ఈ పార్టీ మెంబర్స్ అయ్యారు, కాంగ్రెస్లోకి మారిపోయారు, ఇలా వచ్చారు. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసరికి ఒక బుక్, అమృతపాదు ఎస్ఏ డాంగే ఆడి బుక్. మీరు పుస్తకం చదవాలి అని మీరు ఎవరిని అడుగుతారు అని అడిగితే మీరందరూ చదివే పుస్తకమే.
ఏమి చెప్పండి ఈవేళ మనకి అయ్యో అందరూ చదువుతున్నారు. భగవద్గీత మ్యామ్. భగవద్గీత భగవద్గీత చదవక్కర్లేదు. మనం నన్ను అలా ఉంది వదిలించుకోవడానికి బాధపడుతున్నాం ఇప్పుడు. రిచ్ డాడీ అండ్ పూర్ డాడీ వ్యాసాలు రాయమంటే దాని మీద రాశారు మన కుర్రాళ్ళందరూ. రిచ్ డాడీ అండ్ పూర్ డాడీ వెదర్ యూ అప్రూవ్ ది కంటెంట్ అన్నిటినీ మీరు అందులో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టైటిల్ మాత్రం ఒప్పుకోవాలి. బ్రహ్మాండమైన టైటిల్. కంటెంట్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. అటువంటి పుస్తకాలు రావాలి ఇప్పుడు పిల్లలకి. అది మంచిది. ఎందుకంటే ఆలోచింపజేస్తుంది కనుక. మీరు ఒకసారి ఆలోచించేలాగా చేస్తుంది. మిగతా పుస్తకాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కొత్త కొత్త పుస్తకాలు ఉన్నాయి. మీరు అడిగితే లేటెస్ట్ పుస్తకాలు నిజానికి నేను ఎక్కువ చదవలేదు. నేను తెలుగు అసలు అవే బాగా ఎక్కువగా చదివేదాన్ని అనమాట. అంతేగా ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ చదవదలుచుకుంటే వస్తున్న కొత్త పుస్తకం ప్రతిదీ చదవాలి. తెలుగు మరీ బాగా చదవాలి. తెలుగు కథలు ఎవ్రీ ఇయర్ ఒక సంపుట్లు వేస్తారు. కథ 22, కథ 23 అలా వేస్తారు. అవి చదివితే మనకి లైఫ్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న స్టేట్లోనే రాయలసీమలో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది, బతుకు యాక్చువల్గా ఏం జరుగుతున్నాయి, గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది, గవర్నమెంట్ మీద ఆధారం ఎలా ఉంది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎలా ఉంది, ఎన్ని కథలు వస్తాయి. ఈ కథల పుస్తకాలన్నీ చదవాలి. మ్యామ్, ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి ఏదైనా బుక్ సజెస్ట్ చేయమంటే మీరు ఏ బుక్ రిఫర్ చేస్తారు? చెప్పాను కదా రిచ్ డాడీ పూర్ డాడీ అని. చదవదలుచుకుంటే నిజానికి పాతవే కొత్తవే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు హిస్టరీ ఇంట్రెస్ట్ కొంచెం. ఈ మధ్యన ఒక వండర్ఫుల్ బుక్ చదివాను. అదేంటంటే ది ఇంక్రెడిబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జాగ్రఫీ. ఇంక్రెడిబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జాగ్రఫీ. ఇండియాలో జాగ్రఫీ ఎలా తయారైంది, హూ ప్రిపేర్డ్ ది మ్యాప్ అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ గవర్నమెంట్స్ మ్యాప్స్. కొన్ని నదులు, కొన్ని రూట్స్ మాయమైపోయాయి, కొన్ని రూట్స్ కొత్తగా వచ్చాయి. ఈ రూట్స్ వల్ల, ఈ స్టేట్స్ వల్ల కొత్త రకాలైన ట్రేడ్స్ ఎలా డెవలప్ అయ్యాయి. ఇతర దేశస్తులు మనకి ఎలాగా ఈజీగా వచ్చారు. మనం కొన్ని దేశాల్లో కాంకర్ చేసాం ఈ వాణిజ్యపరంగా. అది బాగుంది. ఇంక్రెడిబుల్ హిస్టరీ. మ్యామ్, మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని సంఘటనలు? మ్యామ్, అన్నీ మర్చిపోయావే. మరుపు అనేది ఇట్ ఈస్ ఎ లోడ్ ఆన్ ది బ్రెయిన్. మీరు ఆ లోటుని తీసి పారేస్తే తప్ప కొత్త ఆలోచనలు రావు. సంఘటనలు అన్నీ పెద్దవి లేవు. నేను ఎస్ఎల్సి అనేవాళ్ళ ఆ రోజుల్లో. ఎస్ఎల్సికి మొదటి సంవత్సరంలో చదువుతున్నప్పుడు పిఆర్ కాలేజీలో స్టేట్ ఆఫ్ఘన్ సొసైటీ అని ఒకటి ఉన్నది. స్టేట్ ఆఫ్ఘన్ సొసైటీ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన కాకినాడ వచ్చాడు. అప్పుడు చిన్నవాళ్ళం కదా. ఇంత ఆటోగ్రాఫ్ బుక్ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఆటోగ్రాఫ్ పెట్టమన్నాం. ఆటోగ్రాఫ్ పెట్టమంటే ఆయన పెట్టి, ఆయన మళ్ళీ మెడ్రాస్లో ఉండేవారు వాడు. ఆయన మళ్ళీ వెళ్ళి ఒక పెద్ద ఆటోగ్రాఫ్ పోస్ట్లో పంపించాడు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఆఫ్ గెటింగ్ ఏ గిఫ్ట్. మిగతాది చాలా చోట్ల జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ ఇందిరాగాంధీని కలుసుకున్నాం. సోవియట్ యూనియన్ టూర్ వెళ్ళాను. సోవియట్ యూనియన్ టూర్ వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ మమ్మకి సెండ్ ఆఫ్ ఇచ్చింది, ఆవిడ బుక్ ఇచ్చింది. అలాంటివి ఉన్నాయి. అంటే లైఫ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటిదాకా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు రేపు మనం అబ్బయ్య పెట్టాం. మర్చిపోయిన విషయాల కంటే
జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఎక్కువ. మ్యామ్ యూత్ ఫ్యాషన్ ట్రెండ్స్ పై మీ అభిప్రాయాలు మ్యామ్? విమెన్ ఫ్యాషనా, మెన్స్ ఫ్యాషనా? యూత్ మ్యామ్, యూత్, Women and men. జనరల్ యూత్. సో కంఫర్ట్ గురించి ఆలోచించుకొని మొదలెడుతున్నది. మనం చేస్తున్న పని అంటే ఆ పనికి సరిగా మనకి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ అంటే దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది కన్స్యూమర్ డేస్లో ఒక సామాన్యులు వేసుకునే ఒక పంజాబీ డ్రెస్ ఏదో కంటే ఇంకొక రకంగా వేసుకోవాలి, ఫ్యాషన్ డిజైన్ చేయాలి అని మొదలెట్టింది ఇంటర్నేషనల్ కంపెనీస్. యాక్చువల్గా ఫిలిమ్స్ వాడికి పెట్టింది. దాన్ని చూసి అన్రీజనబుల్ అండ్ అన్రియలిస్టిక్ డ్రెస్సులు వేసుకుంటే మాత్రం అది అవసరమా అని అడగవలసిన ప్రశ్న ఉంది. ఇప్పుడు మన కాలేజీ ఉంది. మన కాలేజీలో ఒక 1000 మంది స్టూడెంట్స్ పైన వస్తారు. అందులో ఎంతమంది సినిమా యాక్టర్లు వేసుకునే డ్రెస్ వేసుకొని వస్తారు. వాడు సినిమా యాక్టర్లు కాలేజీ కుర్రాళ్ళు చూపిస్తారు. ఎంతమంది వస్తున్నారు లెక్క చెప్పండి. చాలు 1% ఉంటుందా? ఏది మిడిల్ సినిమాలు ప్రమోట్ చేస్తున్నంత ఫ్యాషన్ డిజైనింగ్ రియల్ లైఫ్లో ఉందా అనేది నా క్వశ్చన్. బికాజ్ ఇఫ్ యూ గో టు స్టాటిస్టిక్స్, రియల్ లైఫ్ అంటే about 80% of the youth come from villages, middle class towns and upper class towns, industrial towns, agricultural places. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వస్తారు. ఒక ట్రెండ్ ఫాలో వేసుకునే వాళ్ళు మీరు మెగా సిటీస్లో చూస్తారు. ఉదాహరణకి కలకత్తాలో, మెడ్రాస్లో తక్కువ ఉంటాయి. బాంబే, గోవా, బెంగళూరు వీటిలో ఎక్కువ ఉంటాయి. జాబుని బట్టి ఫిక్స్ చేసే ట్రెండ్స్ కొన్ని ఉన్నాయి. అవి జాబ్ కోసం అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు టీవీ తీసుకోండి. టీవీలో ఇందాక జాబ్ చేశాను వీడితో ఉండేది. యాంకర్స్ ఉన్నారు. యాంకరింగ్ ఇంతకు ముందు ఉండేది మనకి. నా ఇంట్లో అన్నం తిని టిఫిన్ తిని పొద్దున్న లంచ్ బాక్స్ చేసుకుని నేను పనికి వెళ్ళిపోవాలమ్మా అని పరిగెట్టి టీవీ గాళ్ళు ఉందనుకోండి, అది ఇంట్లోంచి డ్రెస్ చచ్చినట్టు మార్చుకుని అక్కడికి వెళ్ళి అక్కడ డ్రెస్ వేసుకోవాలి. అంతే కదా. మనం ఏమనుకుంటాం, ఇలాంటి బ్లేజర్స్ ఇలాంటి డ్రెస్ వీళ్ళు జీవితం పొడుక్కి వేసుకుంటారు అనుకుని అది చూసి మిగతా వాళ్ళు ఇమిటేట్ చేయడం. ట్రెండ్ అనేది దాని యొక్క కంఫర్టు, రీజనింగు, ఈజ్ ఇట్ నెసరీ అని రీజనింగు, సోషల్ లైఫ్ సరిపడా లేకుండా అప్పర్ క్లాసులో బాగుంది, పబ్బుల్లోకి వెళ్ళేవాళ్ళు అలా వేసుకుంటారు, పార్కుల్లోకి వెళ్ళేవాళ్ళు ఇలా వేసుకుంటారు అని సినిమాలు చూపించింది ఇమిటేట్ చేశారనుకోండి యూత్, దానివల్ల నష్టపోతారు. ఇప్పుడు ముఖ్యంగా విమెన్ డ్రెస్ మీద చాలా కామెంట్ క్రిటిసిజం ఉంది. ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయి, మామూలుగా అందరికీ కనపడే అమ్మాయి, అది అబ్బాయితో వెళితే మాత్రం ఇంట్లో గుడ్డ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలాగా దాని ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటుంది. దీనివల్ల సమాజం పాడవుతుంది. ఏమీ లేదు, చూసే వాళ్ళకి రియాక్షను పెద్ద అయితే మాత్రం మగాళ్ళు అలా బిహేవ్ చేయాలా అనే ప్రయత్నం చేస్తారు. మగాళ్ళ బిహేవియర్ వేరే కారణాలు వెతుక్కోవాలి మనం. మగాళ్ళు అలాంటి అమ్మాయిల పక్కన అత్యాచారాలు చేయడం చూసాం, ఇంట్లో పిల్లల మీద కూడా అత్యాచారాలు చూసాం. ఇంట్లో లేడీస్ మీద, ఇంట్లో వాళ్ళ మీద, లేకపోతే ఎస్సీ వాళ్ళ మీద, పని వాళ్ళ మీద. సో దానికి కారణాలు వెతుక్కోవాలి. ఈ ట్రెండ్స్ అనేవి అన్రియలిస్టిక్గా ఉండకూడదు. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. ఫ్యాషన్ ఫర్ ఫ్యాషన్ అది కాదు, ఫ్యాషన్ ఫర్ లైఫ్.
మీరు బాగా కుక్ చేసే డిష్ మ్యామ్? నేను అన్నీ బాగానే ఉంటాను. మ్యామ్ ఈ నా ఆటోగ్రాఫ్ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం మ్యామ్? ఏ ప్రోగ్రామ్? ఇట్ ఈస్ ఎ నావల్ ప్రోగ్రామ్, యూనిక్. ఎస్పెషల్లీ ఒక కాలేజీకి 3 ముఖ్యమైన విషయాలు కావాలి. ఒకటి ఇంటెక్, ఎంతమంది వీలైతే అంతమంది యూత్ కాలేజీలో ఉండాలి. 2, యూత్ కోరేది ఏంటంటే గుర్తింపు, రికగ్నిషన్. వాళ్ళని పేరుకి పిలిచి ఏం చక్రవర్తి బాగున్నావు అంటే చాలు వాడు ఎంత అయిపోతాడు. వాడికి గుర్తింపు రావడానికి కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఏంటంటే వాడిని మనం ఎక్కువ ఎక్స్పోజర్ చేయాలి. ఒక క్లాస్ రూమ్లో కానీ, పబ్లిక్లో కానీ, ఫ్యూచర్లో వాడి బిహేవియర్లో కానీ వాడికి మరి వాడిచ్చే ఎక్స్పోజరు పనికొస్తుంది. వాడి హావభావాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ. బట్ రేపు స్టూడెంట్స్ మాట్లాడాలి, టీచర్స్ మాట్లాడాలి. అప్పుడు వాడి కమ్యూనికేషన్, వాడి టుమారో ఈజ్ ఏ వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆల్ ది వేస్, కమ్యూనికేషన్ ఆఫ్ వెర్బల్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, రెస్పాన్స్, ఇవన్నీ కూడా వాడు ఉండాలి. కమ్యూనికేషన్లో ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ రివీల్ అవుతుంది. అది మనం ఎవరీ స్టూడెంట్ చేసుకునేలాగా, లేదు వాడికి కనీసం అండర్స్టాండ్ చేసుకునేలాగా చేయాలి. మీరు వారానికి ఒకసారి పెడతారని రాలేదే. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ డైలీ, డూ ఇట్ ఫర్ ఎవరీ డిపార్ట్మెంట్. See that all the students and all the staff participate in it. ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు, రోజు చెప్తుంటే జాగ్రత్తగా పెట్టారు. ఆయన ఎలా చెప్తాడో నాకు తెలియాలి కాదు. క్లాసులో పిల్ల కాదు, బయట వాళ్ళు కూడా కంటే ఎవరో తెలియాలి కాదు, యాంకరింగ్ అంటే ఏమిటో తెలియాలి కాదు. దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ నెసరీ, ఎస్పెషల్లీ ఇన్ ఏ కాలేజ్ వేర్ సచ్ ఆపర్చునిటీస్ ఫర్ ది స్టూడెంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. కుర్రాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఏమీ లేవు, వాళ్ళకి మనం తప్పకుండా ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయమంటే వాడంతా సంతోషిస్తాడు. అలాంటిది వాడి 100 మంది స్టూడెంట్స్ కనబడుతుంది, వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే పెట్టారు కదా. చాలా బాగుంది ఇది. ఇదే ఐ డోంట్ నో బట్ ఎనీ అదర్ కాలేజ్ హ్యాస్ ది ఐడియా. ఆర్ వి ది ఫస్ట్? ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. Then you will be a model. Then the college will be a role model. Yes, Thank you. Ma'am, my autograph.